పులివెందులలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అధికార మదంతో చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు వాహనాలపై పడి అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం కూడా 50 మందికి పైగా టీడీపీ నేతలు రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నేతలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఆ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. జడ్పీటీసీలు గెలవలేమని, ప్రజల్లో ఆదరణ తగ్గిందని అంచనాకు వచ్చిన టీడీపీ అధిష్టానం పులివెందులలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తోంది. చంద్రబాబు, లోకేష్ తమ మార్క్ రాజకీయాలకు పదును పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు దాడులకు ఉసిగొల్పడమే కాదు, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. పోలీసులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజామోదం లేకుండా గెలవడానికి రాక్షస స్కెచ్లు వేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేశారు టీడీపీ గూండాలు. కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్న రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు 4 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. గాయపడిన వేల్పుల రామలింగారెడ్డి, రమేష్ యాదవ్ను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన సమాచారం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకున్నాయి. టీడీపీ గూండాల దాడులతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం గాయపడ్డ వారిని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రికి తరలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇది ఒక గ్రోత్ మేడం, మీకు దాని మీద బైండ్ హౌస్ మీద కూడా మెయిల్ చేస్తాం మేడం. వన్ సైడ్ మేడం, అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే బైండ్ హౌస్, నో టీడీపీ. టీడీపీ నాన్ లోకల్ పోలీసులు క్లోజింగ్ అవుతున్నారు. ఈ రోజు దాడి జరిగింది మేడం. ఆ విలేజ్లో ఎక్కడ పోలీసులు లేవు. ఎక్కడైతే దాడి జరుగుతుందో అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం వెయిట్ చేస్తుంటారు. దాడిలో ఎవరైనా తప్పుకుని వస్తే అప్పుడు పోలీసు రావటం లేదు. అంతా మొత్తం నాన్ లోకల్ రౌడీస్ అంతా నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి క్రిమినల్ రికార్డ్స్ వాళ్ళందరూ తీసుకొచ్చారు. అంటే ఫెయిర్ ఎలక్షన్స్కి ఛాన్స్ కనపట్లేదు. పోలీస్ మెయిన్గా పోలీస్ మేడం. అంటే అట్లీస్ట్ కొంతమంది ఎవరైతే నెగ్లిజెంట్ ఆఫీసర్స్ ఉంటారో, ఇంటెన్షనల్గా లా అండ్ ఆర్డర్ని అంటే ఎలక్షన్ని ఫెయిర్గా జరగకుండా వదిలేస్తున్నారో ఆ పోలీస్ అఫీషియల్స్ని తమరు ఏమన్నా ఛార్జ్ అంటే ఎవరో కొన్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే బై వే ఆఫ్ ఇన్ రైటింగ్ పోలీస్ కంట్రోల్ అయ్యే పరిస్థితి తప్పిస్తారు. ప్రతి ఇన్సిడెంట్ ఈవినింగ్ మెయిల్ పెట్టాం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా. పులివెందులలో ఏం జరుగుతోంది, పోలీసులు ఇంటెన్షనల్ గా ఎలా వ్యవహరిస్తున్నారు, నాన్ లోకల్స్ అందరూ కూడా నియోజకవర్గంలోకి వచ్చి దాడులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి వీలుగా చర్యలు తీసుకోవాలి. బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, వాళ్ళని మాత్రమే బైండ్ ఓవర్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వినతి పత్రం అందజేశారు. పూర్తి వివరాలన్నీ, అదేవిధంగా ఎవరిపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టారో, నాన్ లోకల్స్ ఎవరు నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెయిల్ చేస్తామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నికి వివరించారు. పులివెందుల ఘటన మొత్తాన్ని కూడా ఆమెకి వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలా నిర్లక్ష్యంగా అదేవిధంగా దాడులకు సహకరిస్తున్న వాళ్లపైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.